అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే క్రిస్పీగా ఉండే క్యాబేజీ పకోడీ అయితే చేసి చూపించబోతున్నాను అనమాట. సో అది ఎలా చేస్తానో ఏంటో చూసేయండి. నేను దానికి కావాల్సిన అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను. సో ఒకసారి అయితే చూసేద్దాం. క్యాబేజీ పకోడీకి అయితే నేను ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నానండి. ఇదిగోండి, ముందుగా అయితే ఒక క్యాబేజీ తీసుకున్నాను. అలాగే ఒక కప్పు శనగపిండి, 3 ఉడకబెట్టి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు అనమాట. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే క్యాబేజీని చక్కగా ఇట్లా ఒలిసి అయితే పెట్టుకున్నాను కడిగి నీట్గా. సో చూసారు కదా. ఇప్పుడు నేను వీటితో ఎట్లా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ వెలిగించేసి ఒక బాణీలో అయితే కొంచెం వాటర్ పోసుకుని అయితే పెట్టేసుకున్నానండి. ఇది కొంచెం హీట్ రాగానే వీటిని జస్ట్ ఊరికే ఒక్కొక్కటి మనం చక్కగా అంటే మొత్తం ఇట్లా పెట్టేసుకొని 1-2 నిమిషాలు మాత్రమే, ఎక్కువగా ఉడికించకూడదు అనమాట వాటర్లో. సో ఇలాగ చక్కగా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. జస్ట్ ఆ వేడి వాటర్లో అవి కొంచెం అట్లా మెత్తగా అయితే చాలన్నమాట. సో చూసారు కదండి, ఒక 2 మినిట్స్ ఇట్లా ఉంచేస్తే చక్కగా మగ్గిపోద్ది అనమాట. ఆకే కదా ఎంతసేపు, ఊరికే అట్లా మగ్గిపోద్దండి. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. సో చూసారు కదా మెత్తగా ఎట్లా ఉన్నాయో. ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదా, ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు. సో నేనైతే బాణీలో ఆయిల్ అయితే పోసుకొని వేడి చేసుకుంటున్నాను అనమాట. మనం ఈ పిండి రెడీ చేసుకునేసరికి ఇదైతే వేడైపోద్ది. సో ఇప్పుడు బంగాళదుంపలను అయితే రెడీ చేసుకుందామండి. నేను ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. ఈ బంగాళదుంప ముక్కలు అయితే దీంట్లో వేసుకొని దీంతో మెత్తగా అయితే చేసుకున్నాను. ఇట్లా మెత్తగా అయితే చేసుకుందాము. సో ఇలాగ మెత్తగా అయితే చేసేసుకుందామండి. బాగా మంచిగా ఉడికిపోయినాయి కాబట్టి ఇట్లా అనగానే ఉడికి మెత్తగా అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం బంగాళదుంప ముక్కల్ని మెత్తగా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, అలాగే కరివేపాకు, కొంచెం జీలకర్ర, అలాగే కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా అన్నీ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుందామండి. సో మంచిగా అయితే కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చిన్న ముద్దల్లాగా ఇలా చేసుకుందామండి. ఎందుకంటే క్యాబేజీ ఆకులలో ఒక్కొక్కటి వేసి మంచిగా ఇట్లాగా సో మనం ఆకులో ఇది పెట్టడానికైతే మంచిగా వీలుగా ఉంటుంది అనమాట. అందుకనే నేను ఇట్లా ముద్దల్లా చేసి అయితే పెడుతున్నాను. సో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా, వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు శనగపిండి కూడా అయితే రెడీ చేసి పెట్టుకుందాము. సో శనగపిండి తీసుకున్నాం కదండి ఒక కప్పు. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం అన్నీ అయితే వేసేసుకుందాం. కరివేపాకు, ఇంకా సో అన్నీ అయితే వేసుకున్నాం కదా. మనం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని కూడా అయితే కలిపేసుకుందామండి. అంటే పకోడీకి ఎలాగైతే కలుపుకుంటామో అలాగనమాట. చక్కగా ఉండలు లేకుండా మంచిగా అయితే కలుపుకోవాలి.
సో ఇది కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అయితే ఆ స్టఫింగ్ని ఇంకా క్యాబేజీ ఆకుల్లో అప్లై చేసుకొని మంచిగా ఇంకా దీంట్లో అయితే ముంచేసి ఇంకా వేసేసుకోవడమేనమాట పకోడీ. సో క్యాబేజీ ఆకు ఒకటైతే తీసుకున్నానండి. చక్కగా మెత్తగా అయినాయి అన్నమాట. ఆ 2 నిమిషాలు మనం ఉడికించినందుకు ఇట్లా ఒక ముద్ద అయితే తీసుకొని మంచిగా మొత్తం అయితే అప్లై చేసుకోవాలి. చూసారు కదా, వీలైనంత వరకు మొత్తంగా అయితే అప్లై చేసుకున్నాను అనమాట మంచిగా. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా రౌండ్గా అయితే చుట్టేసుకుందామండి. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రౌండ్గా మంచిగా. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. సో చూసారు కదా, చిన్న చిన్నగా ఇట్లా అయితే కట్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి, మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇలాగనమాట ప్రతి ఒక్క ఆకులో ఇలాగ అప్లై చేసుకొని మంచిగా ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పిండిలో మంచిగా ఇలా ముంచేసుకొని ఇంకా ఆయిల్లో అయితే వేసేసుకుందాము. చక్కగా 2 వైపులా ఇలా పెట్టుకుంటూ మంచిగా చేసుకుందాము. సో క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా ఎగిపోయింది అనమాట పకోడీ అయితే. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. సో క్రిస్పీగా మామూలుగా అయితే ఉండవండి, చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, క్యాబేజీ పకోడీ ఎంత బాగా వచ్చినాయో, మంచి క్రిస్పీగా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చక్కగా దీన్ని సాస్తో తింటేనండి మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకొని తినేస్తారనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.